డజంట్ హ్యావ్ టు గో టు మార్కెట్. అలానే ఆమె అనడానికి కూడా షీ డజంట్ హ్యావ్ టు గో దేర్ ఆర్ షీ డజంట్ హ్యావ్ టు గో టు మార్కెట్. ఆమె మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పాలనుకోండి, దీన్ని ఎలా చెప్తామంటే షీ డజంట్ హ్యావ్ టు గో టు మార్కెట్ అని చెప్తాము. ఓకే, సో ఫైనల్గా ఏమర్థమైంది మీకు? ఐ, వై, యూ, దే వీటితో డోంట్ హ్యావ్ టు అప్లై చేస్తాము చేయాల్సిన అవసరం లేని పనులకి. హీ, షీ, ఇట్తో డజంట్ హ్యావ్ టు అప్లై చేస్తాము. అర్థమైంది కదా? ఇప్పుడు మరొక సెంటెన్స్ చూద్దాము. ఈ సెంటెన్స్ ఏమిటంటే లుక్ హియర్. ఈ సెంటెన్స్ చూడండి. నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గా మనం మాట్లాడుతుంటాం, ఎదుటి వాళ్ళతో చెప్తున్నప్పుడు నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతుంటాం కదా. ఈ సెంటెన్స్ని చెప్పాలి అంటే ఇది చేయాల్సిన అవసరం లేని పని కాబట్టి డోంట్ హ్యావ్ టు స్ట్రక్చర్లోనే చెప్పాలి. ఎలా చెప్తామంటే యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ టు మీ. యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ టు మీ. లుక్ హియర్. యూ డోంట్ హ్యావ్ టు సే అంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని. యూ డోంట్ హ్యావ్ టు సే అంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు? ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏమీ అనడానికి ఎనీథింగ్ అంటాము. సో యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్. యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్. యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ అంటే నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు? నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అనడానికి టు మీ అని అంటాము. సో టు మీ అనే వర్డ్ని టు మీ అక్కడ యాడ్ చేసాము. సో నౌ ద కంప్లీట్ సెంటెన్స్ ఈజ్ యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ టు మీ. యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ టు మీ. లుక్ హియర్. నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పడానికి యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ టు మీ అని మాట్లాడాలి. నౌ అనదర్ సెంటెన్స్, మరొక సెంటెన్స్ చూద్దాము. ఈ సెంటెన్స్ ఏమిటంటే నువ్వు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ని ఎలా మాట్లాడతామంటే యూ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్. నువ్వు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. దీన్ని ఎలా చెప్పాలి? యూ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్. యూ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్. అర్థమైంది కదా? రైట్. నౌ అనదర్ సెంటెన్స్. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్ ఆల్ ఆఫ్ యూ. అనదర్ సెంటెన్స్. నేను నీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆధారపడడానికి వెర్బ్ ఏమిటంటే డిపెండ్. DEPEND డిపెండ్ అంటాం. సో నేను నీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్. ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యూ. లుక్ హియర్. నేను నీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పడానికి ఎలా మాట్లాడాలంటే ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యూ. ఆల్ ఆఫ్ యూ ఫాలో మీ. ఆల్ ఆఫ్ యూ సే ఆఫ్టర్ మీ. లుక్ హియర్. ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యూ. మనం మాట్లాడే ప్రతి మాటని ఇంగ్లీష్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసినట్లయితే అది డ్రిల్లింగ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీకు థరోనెస్ పెరుగుతుంది ఆ సెంటెన్సెస్ మీద. ఇంగ్లీష్లో తర్వాత ఈజీగా మాట్లాడగలుగుతారు నలుగురి మధ్య. అంచేత నేను చెప్తున్నప్పుడే మీరు కూడా స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యూ. ద రైట్ సెంటెన్స్ ఇస్ ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యూ. ఓకే, ఇప్పుడు మరో సెంటెన్స్ చూద్దాం. ఈ సెంటెన్స్ ఏమిటంటే నేను నీ నుండి నీతులు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాటని కూడా జనరల్గా చాలా ఫ్రీక్వెంట్గా మనం మాట్లాడతాము, ఎక్కువ వింటూ ఉంటాం కూడా. నేను నుండి నీతులు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, లేదంటే నీ నుండి నీతులు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదని చెప్తూ ఉంటాము. దీనిని ఎలా చెప్తామంటే ఐ
don't have to, I don't have to learn, I don't have to learn morals from you. I don't have to learn morals from you. I don't have to learn morals from you. This is the right sentence to say. Look here. I don't have to learn morals from you. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. I don't have to learn morals from you. Okay? Have you understood? అర్థమైంది కదా? ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. You don't have to అనే స్ట్రక్చర్తో ఎటువంటి మాటలు మాట్లాడాలి అంటే చేయాల్సిన అవసరం లేని పనుల్ని డోంట్ హ్యావ్ టు స్ట్రక్చర్తో మాట్లాడాలి. Now we are going to learn another structure, must or should. Must or should. Must or should. ఈ మస్ట్ ఆర్ షుడ్ అనే స్ట్రక్చర్తో ఎటువంటి మాటలు మాట్లాడాలి అంటే తప్పకుండా చేయాల్సిన పనులు, తప్పనిసరిగా చేయాల్సిన పనులు అంటాం కదా, అవన్నమాట. తప్పకుండా చేయాల్సిన పనులు, చేయవలసి ఉన్న పనుల్ని హ్యావ్ టు స్ట్రక్చర్తో మాట్లాడితే తప్పకుండా చేయాలి అనే పనుల్ని మస్ట్ ఆర్ షుడ్ అనే స్ట్రక్చర్తో మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పడానికి ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని మాట్లాడితే నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పడానికి ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలి. ఐ మస్ట్ లెర్న్ అంటే నేను తప్పకుండా నేర్చుకోవాలని, అంటే ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం నాకు ఏర్పడింది అని అర్థం అన్నమాట. సో నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పడానికి ఏమంటాము? ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. అర్థమైంది కదా? అలానే మరో సెంటెన్స్ చూద్దాం ఇప్పుడు. లుక్ హియర్. నువ్వు ఇక్కడికి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడ రావాలి అని చెప్పడానికైతే యూ హ్యావ్ టు కమ్ హియర్ అని మాట్లాడతాము. యూ హ్యావ్ టు కమ్ హియర్. అలా కాకుండా నువ్వు ఇక్కడికి తప్పకుండా రావాలి అని చెప్పడానికైతే మాత్రము యు మస్ట్ కమ్. లుక్ హియర్, యు మస్ట్ కమ్ హియర్, యు మస్ట్ కమ్ హియర్. నువ్వు ఇక్కడికి తప్పకుండా రావాలి. ఇంగ్లీష్ ఎలా చెప్పాలి? యు మస్ట్ కమ్ హియర్, యు మస్ట్ కమ్ హియర్. ఓకే, ఇలా ఈ తప్పకుండా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి ఇంగ్లీష్లో. వాటిని మనము అంటే ఈ మస్ట్ ఆర్ షుడ్లో మాట్లాడే మరికొన్ని సెంటెన్సెస్ని ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా చెప్తున్నాను. జస్ట్ యూ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని సెంటెన్సెస్ చూడండి. వై షుడ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. వై షుడ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. మీరు కూడా రిపీట్ చేయండి. వై షుడ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. ఈ మాట మీరు చాలాసార్లు వినే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ మాట కూడా మాట్లాడాల్సిన అవసరం చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. వై షుడ్ ఫాలో. లుక్ హియర్, వై షుడ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. అలానే అనదర్ సెంటెన్స్. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్ ఆల్ ఆఫ్ యూ. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏంటి? వై షుడ్ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా గౌరవించి తీరాలి. దీనికి హ్యావ్ టు అప్లై చేయము, మస్ట్ ఆర్ షుడ్. లుక్ హియర్, వై షుడ్ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. అలానే అనదర్ సెంటెన్స్ ఏమిటంటే వై షుడ్ యూటిలైజ్ అవర్ ఓట్. మన ఓటును కూడా తప్పకుండా యూటిలైజ్ చేసుకొని తీరాలి. కాబట్టి వై షుడ్
utilize our vote. We should utilize our vote. Look here, in the same manner, you must practice speaking a few more dialogues or a few more sentences in this structure, must or should. Okay, right. Now, let's learn about the uses of another structure, should not. Should not. ఈ షుడ్ నాట్ అనే స్ట్రక్చర్తో ఎటువంటి మాటలు మాట్లాడాలి అంటే చేయకూడని పనులు చేయకూడని పనులు చేయకూడని పనులు చేయకూడని పనుల్ని షుడ్ నాట్ అనే స్ట్రక్చర్తో మాట్లాడతాము. చేయకూడని పనులు చేయకూడని పనులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము టైం వేస్ట్ చేయకూడదు అని అంటాము. మనం టైం వేస్ట్ చేయకూడదు, మనము టైం వేస్ట్ చేయకూడదు. ఈ సెంటెన్స్ని ఎలా మాట్లాడాలి అంటే లుక్ హియర్, we should not waste our time. 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 మనము టైం వేస్ట్ చేయకూడదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి? We should not waste our time. I repeat the same sentence once again. We should not waste our time. We should not waste our time. You also say after me. We should not waste our time. Okay? అలానే మరో సెంటెన్స్ ఏమిటంటే మనం జనరల్గా అంటాము మనం రోమర్స్ నమ్మకూడదు అని చెప్పి, అంటే మనం పుకార్లు నమ్మకూడదు అంటాము. పుకార్లు అనడానికి ఇంగ్లీష్లో రోమర్స్ అంటామని మీకు తెలుసు. సో మనం రోమర్స్ నమ్మకూడదు అనడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే we should not believe. We should not believe అంటే మనం నమ్మకూడదు. ఏమి నమ్మకూడదు? రోమర్స్. సో we should not believe rumors. We should not believe rumors. I repeat, we should not believe rumors. We should not believe rumors. Okay. Now another sentence. Look here. మనం జనరల్గా అంటూ ఉంటాము ఏమిటంటే మనము మన బాధ్యతల్ని మర్చిపోకూడదు. మనము మన బాధ్యతల్ని మర్చిపోకూడదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అంటే లుక్ హియర్, we should not forget. We should not forget our responsibilities. బాధ్యతలని రెస్పాన్సిబిలిటీస్ అంటాము. సో the right sentence is we should not forget our responsibilities. We should not forget our responsibilities. We should not forget our responsibilities. I repeat the same sentence. We should not forget our responsibilities. Do you understand? Right. అలానే ఇప్పుడు మరో సెంటెన్స్ చూద్దాం. ఈ సెంటెన్స్ ఏమిటంటే జనరల్గా అంటాం మనం నువ్వు అలా చేయకూడదు అని అంటాం. నువ్వు అలా చేయకూడదు. ఈ సెంటెన్స్ని ఎలా చెప్పాలి అంటే look here, you should not do like that. You should not do like that. You should not do like that. I repeat, you should not do like that. మీరు కూడా అందరూ నాతో పాటు చెప్తున్నారు కదా? రైట్, గుడ్. You should not do like that. Okay. Now another sentence. ఈ సెంటెన్స్ ఏమిటంటే జనరల్గా మనము ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ని యూజ్ చేయకూడదు. ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ మనము యూజ్ చేయకూడదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఈ సెంటెన్స్ని లుక్ హియర్, we should not use expired medicines. I repeat, we should not use expired medicines.
We should not use expired medicines. We should not use expired medicines. దీనినే మనం ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఎప్పుడు యూజ్ చేయకూడదని చెప్పాలంటే ఏం చెప్తామంటే we should never use, I repeat, we should never use expired medicines. Okay, in the same manner you must practice speaking some more sentences in this structure. Should not. Okay, right. Now we are going to learn about another structure, can. C-A-N, can. Look at this one, can. ఈ కెన్ అనే స్ట్రక్చర్తో ఎటువంటి మాటలు మాట్లాడాలి అంటే చేయగలను అనే పనుల్ని ఈ కెన్ అనే స్ట్రక్చర్తో మాట్లాడాలి. కెన్ అనే స్ట్రక్చర్ని దేనికి యూజ్ చేస్తాము? చేయగలను అనే పనులను మాట్లాడడానికి కెన్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ పని చేయగలను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎలా చెప్పాలి అంటే ఐ కెన్ డూ దిస్ వర్క్. ఎలా చెప్పాలి? ఐ కెన్ డూ దిస్ వర్క్ అని చెప్పాలి. లేదా సింపుల్గా ఐ కెన్ డూ ఇట్ అని కూడా మాట్లాడచ్చు. ఐ కెన్ డూ ఇట్ అంటే ఐ కెన్ డూ దిస్ వర్క్ అయినా మాట్లాడచ్చు, లేదా ఐ కెన్ డూ ఇట్ అని కూడా మనం మాట్లాడచ్చు. అర్థమైంది కదా? అలానే మరో సెంటెన్స్ ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. ఈ సెంటెన్స్ని ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాము. లుక్ హియర్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. I can speak in English. I repeat, I can speak in English. మీరు కూడా నాతో పాటు స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. I can speak in English. ఓకే, ఇప్పుడు మరో సెంటెన్స్ చూద్దాం. ఈ సెంటెన్స్ ఏమిటంటే, నేను హిందీ అర్థం చేసుకోగలను. లుక్ హియర్, నేను హిందీ అర్థం చేసుకోగలను. దీనిని ఎలా చెప్పాలంటే ఐ కెన్ అండర్స్టాండ్ హిందీ. I can understand Hindi. Okay na? I repeat the same sentence. I can understand Hindi. Okay. Now another sentence. ఈ సెంటెన్స్ ఏమిటంటే, నేను నీ ప్రాబ్లంని అర్థం చేసుకోగలను. దీన్ని ఎలా చెప్పాలి అంటే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. I can understand your problem. Okay, I can understand your problem. అలానే మరో సెంటెన్స్ ఏమిటంటే, లుక్ హియర్, నేను పాటలు పాడగలను. ఈ సెంటెన్స్ను ఎలా చెప్పాలంటే ఐ కెన్ సింగ్ సాంగ్స్. లుక్ హియర్, ఐ కెన్ సింగ్ సాంగ్స్. Okay, in the same manner you must practice speaking a few more sentences in this structure. Now let's learn about another structure, cannot. Can అనే స్ట్రక్చర్కి నెగటివే కెనాట్. చేయగలను అనే పనుల్ని కెన్ అనే స్ట్రక్చర్తో మాట్లాడితే, చేయలేను అనే పనుల్ని కెనాట్ స్ట్రక్చర్తో మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్,
నేను అక్కడికి వెళ్ళగలను అనే సెంటెన్స్ని ఐ కెన్ గో దేర్ అని మాట్లాడతాం కదా. అలానే నేను అక్కడికి వెళ్ళలేను అనే సెంటెన్స్ని ఐ కెన్ నాట్ గో దేర్. లుక్ హియర్, ఐ కెన్ నాట్ గో దేర్ అని చెప్పాలి. నేను అక్కడికి వెళ్ళలేను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ కెనాట్ గో దేర్, ఐ కెనాట్ గో దేర్, ఐ కెనాట్ గో దేర్. దీనిని ఐ కాంట్ గో దేర్, ఐ కాంట్ గో దేర్, ఐ కాంట్ గో, ఐ కాంట్ గో దేర్ అని కూడా మాట్లాడచ్చు. ఓకేనా? నౌ అనదర్ సెంటెన్స్, లుక్ హియర్. నేను హిందీ అర్థం చేసుకోలేను. ఈ సెంటెన్స్ని ఎలా మాట్లాడాలి అంటే ఐ కెనాట్ అండర్స్టాండ్ హిందీ, ఐ కెనాట్ అండర్స్టాండ్ హిందీ. దీనిని ఐ కెనాట్ అండర్స్టాండ్ హిందీ, ఇదే సెంటెన్స్ని ఐ కాంట్ అండర్స్టాండ్ హిందీ అని కూడా మాట్లాడచ్చు. ఐ కెనాట్ అండర్స్టాండ్ హిందీ ఆర్ ఐ కాంట్ అండర్స్టాండ్ హిందీ. ఓకేనా? నౌ ఎనదర్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏమిటంటే నేను ఇక్కడికి రాలేను. దీనిని ఎలా చెప్పాలి అంటే లుక్ హియర్, ఐ కెనాట్ కమ్ హియర్, ఐ కెనాట్ కమ్ హియర్, ఐ కెనాట్ కమ్ హియర్. దీనిని ఐ కాంట్ కమ్ హియర్ అని కూడా మాట్లాడచ్చు. ఓకే కదా? రైట్. నౌ ఎనదర్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏమిటంటే నేను నిన్ను కలవలేను. దీనిని ఎలా చెప్పాలి అంటే లుక్ హియర్, ఐ కెనాట్ మీట్ యూ, ఐ కెనాట్ మీట్ యూ, ఐ కెనాట్ మీట్ యూ. దీనిని ఐ కాంట్ మీట్ యూ అని కూడా చెప్పచ్చు. ఓకే కదా? రైట్. అనదర్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏమిటంటే నేను నీలా మాట్లాడలేను అని అంటాం కొన్నిసార్లు, నేను నీలా మాట్లాడలేను అని చెప్పి. దీనిని ఎలా చెప్పాలంటే ఐ కెనాట్ స్పీక్ లైక్ యూ, ఐ కెనాట్ స్పీక్ లైక్ యూ, ఐ కెనాట్ స్పీక్ లైక్ యూ. దీనిని ఐ కాంట్ స్పీక్ లైక్ యూ, ఐ కాంట్ స్పీక్ లైక్ యూ అని కూడా చెప్పొచ్చు. ఓకే. ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు practice speaking a few more sentences in this structure cannot. Okay? Right. Now let's learn about another structure, could. Can అనే structure కి past tense ఈ could. Look here. చేయగలను అనే పనుల్ని కెన్ స్ట్రక్చర్తో మాట్లాడితే చేయగలిగానంటే ఆల్రెడీ అయిపోయింది ఆ పని. చేయగలను అనడానికి కెన్ స్ట్రక్చర్ యూజ్ చేస్తే చేయగలిగాను అనడానికి కుడ్ యూజ్ చేస్తాము. చేయగలిగాను ఈ రెండుకి డిఫరెన్స్ తెలుసు కదా? రైట్. లుక్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ పని చేయగలను అనడానికి అయితే ఐ కెన్ డూ దిస్ వర్క్ అని అంటాము. అలా కాకుండా నేను ఈ పని చేయగలిగాను అని చెప్పడానికైతే ఐ కుడ్ డూ దిస్ వర్క్. లుక్ హియర్. నేను ఈ పనిని చేయగలిగాను. ఐ కుడ్ డూ దిస్ వర్క్, I could do this work, I could do this work అని మాట్లాడాలి. I repeat the same sentence. నేను ఈ పని చేయగలిగాను. I could do this work. ఓకేనా? రైట్. నౌ అనదర్ సెంటెన్స్. లుక్ హియర్. ఈ సెంటెన్స్ ఏమిటంటే నేను
వాళ్ళ అడ్రస్ కనుక్కోగలిగాను. నేను వాళ్ళ అడ్రస్ కనుక్కోగలిగాను. దీనిని ఎలా చెప్పాలి అంటే, నౌ లుక్ ఎట్ దిస్ వన్ ఆల్ ఆఫ్ యూ. I could find their address. I could find their address. నేను వాళ్ళ అడ్రస్ని కనుక్కోగలిగాను. కనుక్కోగలనంటే I can find. కనుక్కోగలిగానంటే I could find. Have you understood the difference? Good. I could find their address. Okay? Similarly, one more example, one more sentence. ఈ సెంటెన్స్ ఏమిటంటే, నేను వాళ్ళని కలుసుకోగలిగాను. దీనిని ఎలా చెప్తామంటే, I could meet them. ఓకేనా? I could meet them. ఓకే. నౌ అనదర్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏమిటంటే, లుక్ హియర్. మనము మన స్వాతంత్ర్యాన్ని 1947లో పొందగలిగాం. మనకు తెలిసే సెంటెన్స్ తెలుగులో చాలాసార్లు మాట్లాడుకున్నాం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, లుక్ హియర్, we could get our independence in 1947. We could get our independence in 1947. అలానే ఈ సెంటెన్స్లో, ఈ స్ట్రక్చర్లో మాట్లాడే 2 more sentences చూద్దాం. అవేమిటంటే, లుక్ హియర్, she could learn English within only 1 month. She could learn English within only 1 month. అంటే ఆమె కేవలం ఒకే ఒక నెలలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగింది అని చెప్పడానికి she could learn English within only 1 month అని చెప్తాము. Now the last sentence in this structure. ఆ సెంటెన్స్ ఏమిటంటే,